జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా 175 నియోజకవర్గాల్లో పిఎస్సిలో జరిగిన అవకతవకలు, త్వరమే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయాలని అయిన తర్వాత ఇప్పుడు రోడ్డెక్కి ప్రజల తరఫున మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మేము పనిచేస్తున్నాం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి వస్తారు, వీళ్ళకి ఎంత ఛార్జ్ చేసినా ఏం చేసినా పట్టించుకోరు అని టికెట్ ధర మినిమం 10,000తో స్టార్ట్ అయ్యేటట్టు చేశారు. అంటే దీనిలో మరి మంత్రికి ఏమైనా వాటా ఉందా? ఎయిర్లైన్స్ తో కుమ్మక్కయ్యారా? ఎక్కడా లేదు. మీరు కొట్టండి, ఇప్పుడు మీ ఫోన్లో కొట్టండి, నెల తర్వాత టికెట్ ఎంతో చూడండి. ఒక నెల తర్వాత 9,000 కన్నా తక్కువ ఉంటే నన్ను అడగండి. హైదరాబాద్కి అంటే ఏదైనా ఉంటే స్వామి మీద పెట్టేద్దాం. పేపర్లో రాయించుకున్నారు. శ్రీవాణి టికెట్లు సాయంత్రం 4 గంటలకు ఉంటే మధ్యాహ్నం దాకా ఫ్లైట్లకి కొంచెం డిమాండ్ ఉందనుకోండి. దాని తర్వాత సో ఏ విధంగా లూటీ చేయాలో ఏది వదలకుండా అన్ని రకాల విధాలు అన్ని పద్ధతులు అవలంబిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కూనీ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి, కానీ అన్ని శాఖల్లోనూ ఆయనే ఉంటారు. మంచిదే, అది రీజనల్ పార్టీ, ఎవరు ఏం చేసినా ప్రశ్నించలేరు. కానీ మీరు బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మీద. విద్యాశాఖలో ఏదైనా తప్పు జరిగితే ఆ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యత మీదే. డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటాం. అవకతవకలు జరిగింది వాస్తవం. సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. జరిగిన తప్పుల మీద రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న గూడూరులో జరిగింది. లోకేష్ గారిని రాజీనామా చేయమని అడగకూడదంట. అక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎందుకు అడగకూడదండి? రాజీనామా చేస్తాడా లేదా అది ఆయన ఇష్టం. రాజీనామా చేయమని అడగడానికి ప్రతిపక్షానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీకు గుర్తు చేస్తుందా ఈ సందర్భంలో? లోకేష్ గారికి తెలియదేమో. ప్రతిపక్షంలో మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు 91లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యని తప్పుకి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని చెయ్యని తప్పు ఆయన మీద మోపి స్వలాభం కోసం ఈ పనులు చేశాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని ఆ రోజు చెప్తే, తప్పు చేయకపోయినా బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు జనార్దన్ రెడ్డి గారు. తర్వాత సంగతి చాలా మందికి తెలియదు. ఆయన కోర్టుకు పోయాడు. నేను చేసిన దానిలో చేసింది రైటా రాంగా అని అవసరం లేకపోయినా రిజైన్ చేసిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది.
ముఖ్యమంత్రిగా మీరు చేసింది తప్పు కాదు. చాలా మంది అడిగారు ఆయన్ని, సార్ మీరు ఎటు రిజైన్ చేసేశారు, రాజీనామా చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళా కోర్టుకు పోవటం? నా మనస్సాక్షి కోసం, నా మనస్సాక్షి కోసం నేను చేసింది తప్పని నాకు తెలుసు. నేను ఒక్కడనే చెప్తే కాదు, కోర్టు ద్వారా, కోర్టే తీర్పిచ్చి తిరిగి మళ్ళా వచ్చి కూర్చోాల. అది నైతిక బాధ్యత అంటారు. చేస్తావా లేదా మీ ఇష్టం. మంత్రికి హక్కు ఉన్నా లేకపోయినా, మంత్రి మీద ఉన్న పైన ఉంటే ప్రధానమంత్రి, ఇక్కడుంటే ముఖ్యమంత్రి, వాళ్ళ ఆదేశాల మేరకు నడుచుకోవాలి. ఇక్కడ ఏందనంటే ముఖ్యమంత్రి గారి స్వయాన కొడుకే. సో అది మీ ఇష్టం, ఓపెన్ గా చెప్తున్నాం. కానీ అడిగే హక్కు మాకుంది. అంటే ఈరోజు ఉదయం చూసిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా ఎలా అడుగుతారు అన్నట్టు. సో అడిగే హక్కు మాకుంటది. అదేవిధంగా మా పార్టీ పరంగా అంతే కదా. సో డిఎస్సి జరిపి ఏం చేయాలని డిఎస్సి జరిపారు మీకు? ఎందుకంటే వాళ్ళకి బాగా ఇష్టం కాదు డిఎస్సి, కాదు మెగా డిఎస్సి. ఏమి చేయాలని, ఏ ఉద్దేశంతో డిఎస్సి జరిపారు? ఉద్యోగాలు ఇవ్వాలని, అంతేనా? ఎన్ని ఇచ్చారు? 15,000, 16,000. ఎన్ని సచివాలయాలు స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? 2 లక్షల చిల్లర. మరి 15,000 పెద్దదా, ఆ 16,000 పెద్దదా, 2 లక్షలు పెద్దదా? ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్టీసీ సంస్థ ఒక వేరే సెపరేట్ ఎంటిటీగా ఉండింది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు. వాళ్ళని విలీనం చేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టే కదా. మరి 16,000 గురించి మాట్లాడుతూ ఉంటారు. విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సిని కూడా వ్యాపారం చేసి అమ్ముకోవటం తెలీదు, అర్థమైందా? అందుకనే డిఎస్సి పెట్టాల. ఆయనకి అది తెలీదు. ఉద్యోగాలు ఇప్పించడం, సచివాలయాలు స్థాపించడం, దానిలో ఉద్యోగాలు ఇప్పించాడు. పార్టీ పరంగా కాదు, పరీక్షలు పెట్టి. ఎవరన్నా ఏలెత్తి చూపించగలిగారా? 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇప్పిస్తే ఇక్కడ అవకతవకలు జరిగినాయి అని ఎవరన్నా ఏలెత్తి చూపించగలిగారా? లేదే. డిఎస్సి అని అంటే మనం డబ్బులు దండుకోవచ్చు, దీనికి ఒక పద్ధతి ఉంది అని అనుభవం ఉన్న తెలుగుదేశం వాళ్ళు చేసిన ప్రక్రియ. అందుకనే మెగా డిఎస్సి అని పేరు పెట్టి ఏ విధంగా అమ్ముకోవాలో అమ్ముకొని, మాకు కూడా మొదట్లో తెలియలా, మేము కూడా సంతోషపడ్డాం. కానీ చేసిందేంటి? ఉద్యోగాలు అమ్ముకున్నారు. మరి మీరు 16,000 ఉద్యోగాలు కల్పించారు కాదు, 16,000 ఉద్యోగాల్లో ఎన్ని అమ్మారు? సాక్ష్యాలు ఉన్నాయి. సచివాలయంలో చూసుకోండి ఎన్ని ఇచ్చారు, ఎక్కడ, అది కూడా ఎగ్జామ్ రాయించారు, పారదర్శకంగా చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా.